ఉంటారు కాబట్టి అమ్ముకుంటామో కొనుక్కోవడమో ఏ చేస్తారు కాబట్టి భారీ ఎత్తున కథ నడుస్తుంది. అంటే 29 గ్రామాల డెవలప్మెంట్ వరకు మాత్రం 2.5 ఏళ్లలో పూర్తవుద్ది అనేది వెలుస్తున్న హామీ. అది అంతే, పూర్తి రాజధాని అనుకోవడానికి అయితే అదే అమరావతి పూర్తి రాజధాని కదా, ఇంకా ప్రత్యేకించి ఇంకేముంటది, రాజధాని పూర్తి అయిపోయినట్టు, నగరం సెట్ అయిపోయినట్టు. అంటే మాస్టర్ ప్లాన్ అదే మాస్టర్ ప్లాన్ అంతే కదా. అన్నా క్యాంటీన్ విషయంలో మరొక మార్క్ బాబు గారిది 209 ఎన్నో మొత్తం 203 అన్నా క్యాంటీన్లు మొత్తం ఏర్పాటు చేస్తారని చెప్పడం. ఇంకా అదేనా పర్మనెంట్ 203 అన్నా క్యాంటీన్లతో 175 నియోజకవర్గాలు లెక్కేసుకుంటే మహా అయితే నియోజకవర్గానికి 2 కూడా రావట్లేదు నియోజకవర్గానికి. నేను అనుకుంటుంది అది ఎక్స్పాండ్ చేస్తారనుకుంటా. ఊరికి పేరుకి అట్లా పెట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు మొన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3-4 చోట్ల పెట్టారు అన్న క్యాంటీన్. అవును, అవైనా పెట్టాలి కదా. ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో ఇప్పుడు 203కి ఒక్కొక్క దాంట్లో 300 నుంచి 500 1000 మందికే పెడతారు అంతే. అంటే 200 ఇంటూ 1000 వేసుకున్నా 20,000 మందికే కదా వచ్చేది అంతే. అవును, 2 లక్షల మంది వేసుకోవాలి పోనీ మ్యాక్సిమం, అంత మించి అవ్వదు కదా అక్కడ ప్రాక్టికల్ గా. అలా కాకుండా అంటే 200 ఇంటూ 1000 కాబట్టి 200 ఇంటూ 100 అంటే 20,000 మండలానికి ఒకటి కూడా అవ్వట్లేదు. అలా కాకుండా నా దృష్టిలో అయితే ఇప్పుడు తెలంగాణను చూసి నేర్చుకున్నా బానే ఉంటది. ఇప్పుడు అక్కడ మీకు నిమ్స్ లో ఉంటది, ఉస్మానియాలో ఉంటది, అట్లా